హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు సోమవారం అయితే ఆగస్టు 3వ తారీఖు అయితే చాలా స్పెషల్ డే అండి. మీ లైఫ్లో ఏమైనా కోరికలు ఉన్నా కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ, మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఆ రోజు కనుక శివునికి అభిషేకం చేసి పూజ చేస్తే మీ కోరుకున్న కోరికలు, మీ ఏమైనా సమస్యలు అవి తీరిపోతాయి. అది కూడా శ్రావణ మాసంలో తొలి సోమవారం వస్తుంది, ఫస్ట్ వీక్లోనే. సో దీనికైతే చాలా ప్రత్యేకత అయితే ఉంది ఫ్రెండ్స్. దానికోసం అయితే మనమైతే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈరోజు అయితే పూర్తిగా పరమశివునికి అంకితమైన పవిత్రమైన రోజు. ఈరోజు అయితే మనమైతే ఆ పరమశివునికి అయితే పంచపక్షాలతో ప్రసాదం చేసి పెట్టే వాళ్ళు పెట్టచ్చు. మీకు దేంతో వీలైతే మీరు ఎంతవరకు అయితే చేసుకోవాలో అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్పెషల్ డే రోజు అయితే మనమైతే ఫాస్టింగ్ ఉండే వాళ్ళు ఉండొచ్చు. ఫాస్టింగ్ లేని వాళ్ళు ఊరిక పూజ అయినా చేసుకొని అభిషేకం చేసుకున్నా కూడా వాళ్ళ కోరికలు తీరుతాయి. ఈరోజు అయితే పరమశివునికి అయితే మనమైతే పంచామృతాలతో కానీ, బిల్వపత్రాలు కానీ, పువ్వులు, పాలుతో అభిషేకం చేసి మనం కోరిక అయితే నెరవేరుతుంది. అలాగే మనమైతే ఏమైనా సమస్యలు ఉన్నా కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి అయితే క్యూర్ అవుతాయి. మీరు పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత పరమశివుని పంచాక్షరి మంత్రము 108 టైమ్స్ చదువుకోవచ్చు. లేదా అలాగే మీరైతే మృత్యుంజయ మంత్రం కూడా చదువుకోవచ్చు. ఎలాంటి భయం ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరైతే మీ ఇంట్లో ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా, పెళ్ళి కాకపోతున్నా, పిల్లలు పుట్టకపోయినా, లేదా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మీరైతే దేవునికైతే ఈరోజు పూజ చేసి మంచిగా కనుక ప్రార్థిస్తే మీకు ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్. రోజు మీరు వీలైనంత శాంతంగా ఉండి, అలాగే ఎలాంటి కోపం తెచ్చుకోకుండా, ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా, ఎలాంటి ఇది లేకుండా మంచిగా శాంతంగా ఉండి హ్యాపీగా పూజ చేసుకుని ఆ రోజు అంతా ప్రశాంతంగా ఉంటే మీకైతే